ఫస్ట్ టైం నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా అమ్మాయిల్ని సపోర్ట్ చేస్తూ. ఈ ఘోరాన్ని నేను కూడా చూడడానికి వెళ్తున్నాను, మీరు కూడా రండి. సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. తల దించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ. నశించాలి 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని. నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంట్రా వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను నమ్మను. మీరు నమ్మాలా? నిరాహార దీక్ష చేద్దాం అందరం. అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే మనకి సెలబ్రిటీ సపోర్ట్ అవసరం రా. అవునరా, నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ ఉన్న బయట మా డాడీ నాగబాబు గారే. డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవు పార్టీలు అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా, బయలుదేరారా? వచ్చిందా? వచ్చింది సార్, కరెక్ట్గా లేదు, మొహం పడింది. కరెక్ట్గా చేసావుగా. తండ్రి కవిత ఎవరుకుంటా చెప్పు కొడుకు మీద కోపం. అంతేలే. ఇది కాదు కానీ రోజా గారికి చెయ్యి. మేడం రోజా గారు, మన సుధీర్ స్త్రీలను గౌరవించాలి, రేవు పార్టీలు బంద్ చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నానండి. చెప్పు తీసి పట్టుకున్నానండి. ఏం మేడం, మళ్ళీ వేసుకోమన్నా? మళ్ళీ వేసుకో. మన యంగ్స్టర్స్ కి, మన కమెడియన్స్ అందరికి బాగా ఇన్స్పిరేషన్. సునీల్ గారికి ఒకసారి ఫోన్ చేసి సుడిగాలి అంటే చాలు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఉంటుంది. నమస్తే సార్ సునీల్ గారు. మన సుధీర్ అని పెట్టేశారా? బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవం ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో మీడియా అండి. మీడియా అని చెప్పండి సార్. మన సుడిగాలి సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మన తెలుస్తున్నారు. హలో నమస్తే సార్. మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకుపోలేదు సార్. మామూలు పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగానే ఏంట్రా, రైడింగ్ లో దొరికిపోయి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు. తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుడి గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి సుడి గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి ఏం చేశారు? అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరొక నిర్ణయం తీసుకుని మరి ముందు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుడి గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుడి గారు దీని మీద స్పందనండి. ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుడిగారు ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లాగాం. ప్రాణాలు అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదనమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే చాలా నుంచి చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు. మరి దీని మీద ఎలాంటి పరిణామాలు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందనండి. ఏంటి సార్ ఉన్సు అంటున్నారు, బుస్ బుస్? ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదంటే సార్ ఒక్క నిమిషం సార్. సమాజం ఇలాంటి వాళ్ళ వల్లే సార్ పాడిపోతుంది. నడి రోడ్డు మీద సిగరెట్ తాగుతావా?
సిగరెట్లు తాగకూడదు. ఇన్ని రోజులు తెలియక సిగరెట్లు తెక్కాలు చేస్తున్నాను రా. నేను పడేస్తా. అది ఖాళీ డబ్బరా, అది ఖాళీ డబ్బరా. చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి, నశించాలి, సుధీర్గాడు నశించాలి, సుధీర్గాడు నశించాలి. సుధీర్గా నశించాలి. అయితే పట్టపగలే ఆమర నినాదం చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో, ఎలా ముందుకు ఒక్కసారి ఆలోచిస్తుంటే మనసు నుంచి లోపల నుంచి ఇలా చేస్తున్నారు. చెప్పండి మీ స్పందన ఏంటి? అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా లేదు అనే విధంగా ఆయన మాట్లాడకుండా మీడియాను తోసేస్తాడు. మీడియా మరి ఏంటి మీడియా మీద చెప్తా సార్. నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ట్ చేశాను, చేశాను, ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే. ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయండి సార్ అంటున్నా. ఏం చెప్పాను? ఏం చెప్పాను? ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును, అది చేయడు ఇంకా, అది చేయడు ఇంకా. అది చేయను. అగో అది ఆవిడ ఇందా నుంచి మన దీంట్లో మందు అవుతుంటారా. ఇప్పుడే మందు వద్దని చెప్పానంటే మందు పుణ్య పురుషులు సుఖ పురుషులు అంటే నేనే రా. ఇల్లు ఎలా తాగుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా తాగుతారు? ఎలా తాగుతావు చెప్పు. మందు మనం తాగితే మందు ఇలా తాగితే ఇలా లోపలికి వెళ్ళి మధ్యన మళ్ళీ పొద్దున్న వస్తుంది. అది మందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు, ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఎలాగే చేశారు మీరు? నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్. ఇంకా అమ్మాయిని చూడటమా ఏంటి బాబా అన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుడిగాలి సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని, ఎక్కడ పబ్బులకి వెళ్ళాలని చెప్పి అన్నం చేశారని చెప్పి ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా సమస్యలో ఆయన మరొకసారి నశించి చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ కెమెరా మర్చిపోయారు మళ్ళీ మాకు ఇదో టార్చ్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. సరే అదేదన్నా ఇవ్వండి, తినడానికి ఆకలిస్తుంది. సుడిగాలి సుధీర్ గారు మరి ఈ ఉద్యమంలో కనీసం పచ్చి మంచినీళ్ళే కాదు, బండారాలు గారు మించి కూడా ముట్టుకోనని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ కో పార్టిసిపేట్స్ అందరికి నోట్లో తినిపిస్తారని చెప్పి మన మనస్ఫూర్తిగా ఈ ఉద్యమ సాక్షిగా చెప్తున్నారు. మీరేమంటారు దీని స్పందన? అదే పెట్టండి, తినిపించండి. నేను తినండిరా. సుధీర్ గారు సార్, మరి ఎలా అనిపిస్తుంది ఈ ఉద్యమంలో పాల్గొనడం? మనసు చంపుకొని ఉంటున్నారనే ఫీలింగ్ మీకు కలుగుతుందా? మీడియా చాలా పవర్ఫుల్ సార్. ఎన్నాళ్ళు తెలిసిందా మీకు? సార్ మీరు వెళ్తే మా ఉద్యోగం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డమ్మీ అన్నారు, ఇప్పుడు పని చేస్తుంది. పడుకోండి తినిపారు దగ్గర ఏం ఉంచకుండా. పడుకో. హలో, ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉండదు, నేను అంతా సెట్ సరే ఫోన్ చేస్తాను. పెట్టి. సుధీర్ అసలు పప్పులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు, నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ, ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పప్పులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గా నన్ను గోకుతున్నాడు తెలుసా? మరి సుడిగాలి సుధీర్ గారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం అని చెప్పాడు. అలా కాదమ్మా తొప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బులకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగలు చేసి టమాటాలు వేస్తున్నాడు. చూసారా రాంప్రసాద్ అన్నయ్య? ఎంతసేపు బాగా ఉన్నావు అన్నీ ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు? మీకు న్యాయం చేయాలంటే 10 గంటల నుంచి 11:30 వరకు సుధీర్ అవైలబుల్ ఉంటాడమ్మా. దయచేసి మళ్ళీ రండి ప్లీజ్.
12 వరకు కూడా అవైలబుల్ ఉంటారండి? ఉంటారండి. అలాగే. సుడిగాలి సుధీర్ గారు పొద్దున్న నుంచి పచ్చి మంచులు కూడా తాకున్నప్పుడు ఫిస్కి ఎందుకు వచ్చారు అసలు ఎలా వస్తుంది దానికి ఒకసారి మనం చూసుకుంటే కనుక మధ్యలో ఏదో తాగారనే విషయం మనకి సార్ మనిషిని సార్ నిన్న తాగింది కూడా ఇవాళ రావచ్చు కదా మరి ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ధోరణిలో సుధీర్ కనిపిస్తున్నాడు కానీ పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు. లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది. మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు కాలుతో తొక్కిసేవారు అది పర్లేదు తేడా ఉంది దానికి. అయితే సుధీర్ గారు అవును అదే సుధీర్ మారడు ఏంటి బొక్క పెళ్లి సంబంధాలు కోసం చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు ఏం మారుతారా మీరు? మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు? మీడియా పవర్ అంటే తెలుసా మీకు? సారీ సార్ మీడియా మీద చేస్తా అంటే టెన్షన్ లోనే సారీ సార్ నాకు క్షమించండి సార్ ప్లీజ్. చిన్నోడు సార్ ఏం తెలియదు వదిలేండి సార్ ప్లీజ్. ఎలా రాయబుద్ధి అండి ఇది నీకు? ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను? చాలా మంచోడు సార్ ఇండస్ట్రీలో ఇద్దరు మంచోడు. ఎవరెవరు? ఒకటి సునీల్ గారు నెక్స్ట్ నేను. బిస్కెట్ ఏది ఆయన సంగతి పక్కన పెట్టు, ఆయన మంచోళ్ళే. మంచిగా మార్చిందే నేను సార్ ఆయన్ని. పట్టుకోండి ఒకసారి ఆయన అడగండి సార్. ఏంట్రా రేవు పార్టీలు పబ్బుల సంస్కృతి నశించాలా? తీసుకున్నా మీరేంట్రా అరే వస్తా సార్ మీరు ఎంత ఇచ్చారా నీకు? డౌట్ చెప్పండి. హెయిర్ కేం వాడతారు సార్? అరే మావా ఏక్ పెగిలా నాగబాబు సార్ ఈ స్కిట్ గురించి మీ స్పందన? బాగుంది, బాగానే ఎంటర్టైనింగ్ ఉంది, గుడ్. నా చిన్న గర్ల్ సునీల్ గారు అదిరిపోయిందండి. ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే నా మీద అంటే ఎవరు తగ్గలేదు అసలు, ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు జీవించారు. నిజంగా క్యారెక్టరేషన్ బయటికి ఎవరు రాలేదు అసలు. చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి డైలాగ్స్. రెండు బ్యాండ్ వేస్తే వచ్చి నేను చాలా రోజులైంది హ్యాపీగా నవ్వుకున్నాను నేను. ఏ టెండర్ మిస్ అయితే బిజినెస్